హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి ములక్కాయ పునుకులు కర్రీ చేస్తున్నాను. రండి దాన్ని ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గో. నేనైతే ములక్కాయల పునుకులు తీసుకున్నాను కర్రీ కోసం. ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసుకుని కలుపుకుంటున్నాను. మూత పెట్టేలోగా మగ్గేలోపు మిగతా పనులన్నీ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు 2 డేస్ అయితే సెలవు వచ్చింది పిల్లలకి, శివరాత్రి సందర్భంగా. పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. మీ ఇంట్లో అయితే ఈరోజు ఏం కర్రీ చేస్తారో చెప్పండి. ములక్కాడలు మా ఇంటి పక్కన మా పెద్దమ్మ గారి చెట్టు కాడలో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అడిగి మరి రెండోసారి తీసుకున్నాను ములక్కాడలు ఉంటాయి ఇమ్మని. మరి ములక్కాడలు అయితే అందులో వేసేసుకుని వాటిని కూడా కొద్దిసేపు ఉంచి మగ్గబెట్టి కారం అయితే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. మా కారం అయితే చాలా రెడ్గా ఉంది చూసారా. మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది. కారాలు, పచ్చళ్ళు, వడియాలు ఇవన్నీ హౌస్ వైఫ్కి చాలా పని కదండి. ఇవన్నీ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకుని కలిపేసుకుని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఈలోపు చింతపండు అయితే తీసుకుని దాన్ని కూడా పులుసు కింద తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదైతే నీళ్ళు వేసాను కదండి ములక్కాడలు ఉడకటానికి, అదైతే మరుగుతుంది. పులుసు అయితే వేసుకోవాలి. ఓ పక్కన అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను. పులుసు వేసేసుకుని పునుకులు కూడా అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుంటే ఇవి కూడా ఉడుకుతాయి. పులుసు కొంచెం దగ్గరకంటా ఉడికితే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కొద్దిగా పులుసులా వాటర్లో దించుకోకూడదు. ఇలా దించుకుంటే కనుక బాగోదు. అది కొంచెం తిక్కీగా వస్తేనే కర్రీ రైస్లో వేసుకున్నప్పుడు బాగుంటుందండి. పులుసు చూసారు ఎలా మరుగుతుందో. కొత్తిమీర అయితే లేదు. కొత్తిమీర ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి పునుకుల పులుసు. ఇవైతే ఎక్కువగా పల్లెటూరులో అయితే వండుకుంటారు. సిటీస్లో అయితే కర్రీ పాయింట్లో దొరికితే ఇంటిలో తక్కువగా వండుకుంటారు. కర్రీ అయితే దగ్గరికి వస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా పునుకులు ములక్కాడలు ఎలా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా కర్రీ అయితే రెడీ అయిందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్. కామెంట్ చేయండి. బాయ్ బాయ్.